అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి ఏదైతే కులాలను అడ్డపెట్టుకొని, మతాలను అడ్డపెట్టుకొని, ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడను ప్రారంభించినటువంటి వైసీపీ అంటే కారణం ఈరోజు జడా శ్రవణ్ గాని, కృష్ణ రావణ్ గాని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. వీళ్ళు ప్రత్యేకంగా హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ, హిందూ దేవతలను దూషిస్తూ, వీరేదో గొప్పలాగా ఫీల్ అవుతూ ఉన్నటువంటి సమయంలో మాకున్నటువంటి అనుమానం ఏంటంటే, అసలు వీళ్ళని ఇలా మాట్లాడిస్తున్నది ఎవరు? వీళ్ళ వెనక ఎవరున్నారు? అనేది. 100% అందరికి తెలిసిందే అది వైసీపీ అని. అయితే మేము ఇన్ని రోజుల నుంచి ఒక ధర్మ ప్రశ్నని వైసీపీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని అడగాలని చెప్పి ఉంది. కానీ దాన్ని ఇప్పటివరకు కూడా అడగదలుచుకోలే. ఎందుకంటే సరే చూద్దాం, సమయం రావాలి కదా దేనికైనా అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాలు ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవతా విగ్రహాలకు గానీ, రథాలు తగలబెట్టడం గానీ వీటితో పాటుగా ఈరోజు కృష్ణరావణ్ లాంటి వాళ్ళ చేత తిట్టిస్తున్నటువంటి తిట్ల దండకం గానీ, హిందూ మతాన్ని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఈ రకమైనటువంటి ఒక ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ధర్మ ప్రశ్న మేము ఎప్పటినుంచి అడగాలనుకుంటున్నాం. సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. మీరు రెడ్డినా? క్రిస్టియనా? ఈ రెండిట్లో మాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మా నాయకుడిని పవన్ కళ్యాణ్ దమ్ముంటే నువ్వు సింగిల్‌గా పోటీ చేయి, దమ్ముంటే నువ్వు సింగిల్‌గా పోటీ చేయి అని చెప్పి మమ్మల్ని పదే పదే అంటారు. మీరు పొత్తులో వస్తున్నారని. అందుకే మేము ఇప్పటాయించి అడుగుతున్నాము. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మాకు ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వాలి మీరు. మీరు రెడ్డినా? క్రిస్టియనా? ఈ రెండిట్లో ఒకటి చెప్పాలి. ఎందుకంటే కొండ మీద రెడ్డినని చెప్పుకొని వాళ్ళని భ్రమ పెడుతూ, కొండ కింద క్రిస్టియన్ అని చెప్పుకొని వీళ్ళని భ్రమ పెడుతూ, వీరిద్దరి ఓట్లను నువ్వు తెలివిగా పాపం పసివాడిలాగా నటిస్తూ, నువ్వు తెలివిగా ఓట్లను లాక్కొని దాన్ని నువ్వు చేతిలో పట్టుకొనే కదా ఈరోజు అందరూ నువ్వు ఇది చేస్తుంది. నువ్వు ఇలాగైతే ఒక మతంతో, ఒక కులంతో మీరు ఎలా పొత్తు పెట్టుకుంటారు? రెండో పాయింట్, మీరు మీరు రెడ్డి అయినప్పుడు క్రైస్తవ మతంలో రెడ్డి లేదు. అలాగే మీరు క్రిస్టియన్‌గా చెప్పుకుంటే క్రిస్టియన్ మతంలో కూడా రెడ్డి లేదు. కాబట్టి ఆ మతం వేరు, ఈ కులం వేరు. మీరు ఆ మతాన్ని భ్రమపెట్టి వాళ్ళ ఓట్లు, ఈళ్ళ కులాన్ని భ్రమపెట్టి ఈళ్ళ ఓట్లు అత్యంత తెలివిగా మీరు ఇది చేసుకుంటూ, మరలా జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని మళ్ళా క్రిస్టియన్ నేనని చెప్పి వాళ్ళని భ్రమపెట్టి వాళ్ళలాంటోళ్ళ చేత తిట్ల దండకం పెట్టి, ఈ రకంగా మాట్లాడుతున్నోళ్ళకి వైఎస్ఆర్‌సీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీరు మాట్లాడటం ఎంతవరకు భావ్యం అని అడుగుతున్నాం. కానీ సమయం ఆసన్నమైంది. మరలా ఒకసారి అడుగుతున్నాం. మీరు క్రిస్టియనా? రెడ్డా? రెండిటిలో ఒకటి తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీకు ఇప్పుడు చెప్పిన విధానంగానే పరిస్థితులు దృష్ట్యా అంత దూరం వచ్చింది. సరే అది ఎట్లయితే మేము ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్‌సీపీ రెడ్డి గారికి. ఎందుకంటే మీరు హిందూ ధర్మ పరిరక్షకులు. మీకు తెలుసు ఈ 70 సంవత్సరాల వ్యవధిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరే. అందుకని ఎక్కువ శాతం. అందుకని మీరు మొదటి నుంచి కూడా అంతకుముందు ముఖ్యమంత్రి చేసింది కూడా ఎప్పుడు కూడా రెడ్డి గారు ఎప్పుడు కూడా అరాచకవాదాలతో లేదు. కానీ ఇప్పుడు ఒక మనిషి మీ మనిషి అనుకుని మీరు భ్రమపడి మీరు కూడా దానికి వంతపాడుతున్నారు. ఈరోజు హిందూ దేవతలు ఈ రకంగా తిడుతున్నప్పుడు మీరు కూడా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి రెడ్డి గారు కూడా మీరు కూడా మీ వాయిస్ రేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాల పరిపాలన అయితే మేము చేస్తాం కానీ హిందూ మతానికి విఘాతం కలుగుతుంటే మా నాయకుడు వైఎస్ఆర్‌సీపీకి మా జగన్మోహన్ రెడ్డి కోసం మీరు నోరు తెరవంటే కుదరదు. సమయం ఆసన్నమైంది కాబట్టి. అదేవిధంగా క్రైస్తవ సోదరులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అధికారం అందరూ కలిసి ఇచ్చినప్పుడు 2019 నుంచి 24 దాకా కూడా ముగ్గురు సామంతరాజులను పెడితే ముగ్గురు కూడా రెడ్డి గారిని పెట్టాడు. అది మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని ఏం పెట్టలా. మీరు అది గమనించండి. ఏదో ఇప్పుడు ఈ అవసరాల కోసం మీకేదో చిన్నపాటి ప్యాకేజీలు ఇచ్చేసి పవన్ కళ్యాణ్ లాంటి గారి వ్యక్తుల మీద రెచ్చగొట్టేసి ముందుకు పంపిస్తుంటే మీరేదో ఆళ్ళు మా క్రిస్టియనే కదా అని చెప్పని మీరు భ్రమపడుతూ మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం, హిందూ మతాన్ని టార్గెట్ చేయడం, ఆ విధానాలకు మీరు వెళ్తున్నారు. ఇది మీకు కూడా సబబు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా క్రైస్తవ మతాన్ని కానీ, ముస్లింకి సోదరులకు కానీ ఎప్పుడు కూడా ఆయన బ్రహ్మాండంగా వాళ్ళని మా గౌరవించుకుంటూ వీరు కూడా మా భారతీయులే, మా వోళ్ళే అని చెప్పి అనుకుంటున్నారే కానీ ఏనాడు కూడా ఎక్కడ కూడా మన క్రైస్తవ మతాన్ని కానీ, ముస్లిం మతాన్ని కానీ ఎక్కడ కూడా పల్లెత్తి మాట అనాల్సిన అవసరం లేదు. అనాల్సిన వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు.
అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సహచరులు మీరు భారతీయులు. మీరు, మేము అందరం కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే ఆయన ఎప్పుడు కూడా తన మతాన్ని తాను ప్రేమిస్తున్నాడు. అది ఎవరికైనా ఉండేది. మీ మతాన్ని మీరు ఎలా ప్రేమిస్తారు, మా మతాన్ని కూడా మేము అలా ప్రేమిస్తాం. కానీ ఒకరికొకరు గౌరవించుకుంటున్నాం. కానీ అరాచకవాదంతో రాజకీయ లబ్ధి కోసం రాక్షస క్రీడలు మాత్రం ఆడేటువంటి వ్యక్తి కాదు. మీరిప్పుడు చూస్తున్నారు. కృష్ణ రావణ్ లాంటి వాళ్ళని కానీ, జడా శ్రవణ్ కుమార్ లాంటి ఇంకా ఇంకా పెద్ద బృందం ఉంది. ఈ బృందం అంతా కలిపి కూడా ఎలాంటి రాక్షస క్రీడకి తెరలేపారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏది జరిగినా కానీ వైసీపీ అండగా ఉంటుందంట. మేము అందుకే అడుగుతున్నాం. మీరు అక్కడ క్రిస్టియన్ అని చెప్పుకొని వాళ్ళని భ్రమ పెట్టి, ఇక్కడ రెడ్డిని అని చెప్పుకొని వీళ్ళని భ్రమ పెట్టడం ఎంతవరకు సబబు అని చెప్తున్నాను. అయితే మీరు మాత్రం ఖచ్చితంగా మీరు ఒక విషయానికి రావాలి. రెడ్డినా క్రిస్టియనా రెండులో ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని చూసి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇటు క్రైస్తవ సోదరులు కూడా మీరు పొరపాటున మాయమాటలు నమ్మి పవన్ కళ్యాణ్ గారు ఏదో మీకు వ్యతిరేకులైనట్టుగా మీరు భావించాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఈ చిన్న చిన్న మాటలకి భ్రమపడాల్సినటువంటి అవసరం లేదు. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఈ దేశంలో అందరూ సమానమే. కలిసికట్టుగా మనం ఒకే దేశంలో ఒకే ప్రాంతంలో ఉండాల్సిన వాళ్ళు. మాయమాటలు నమ్మి మోసపోవద్దండి దయచేసి. అదేవిధంగా హిందూ పరిరక్షకులైనటువంటి పెద్దలు, ఎందుకంటే 70 సంవత్సరాల అధికారమే కాకుండా మొదటి నుంచి కూడా హిందూ జాతికి ఏ చిన్నపాటి ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని దగ్గరుండి మరలా గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి వాళ్ళ రెడ్డి సోదరులు కూడా మీరు కూడా ఆలోచించండి. ఈ భ్రమలో మీరు ఉండొద్దు. ఎందుకంటే ఒక దిక్కు ఒక రకంగాను, ఇంకో దిక్కు ఇంకో రకంగా పెట్టి భ్రమలు పెట్టి మీ వాడిని అని చెప్పి వాళ్ళకి, మీ వాడిని అని చెప్పి వీళ్ళకి పాపం పసివాడి క్యారెక్టర్ చేసి ఈరోజు ఇద్దరిని కూడా రెచ్చగొట్టి రాష్ట్రంలో రావణ కాష్టం తయారు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మీరు దయచేసి వంత పలకద్దని, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జనసేన పార్టీ తరపు నుంచి మేము కూడా అడుగుతున్నాం. తప్పేం లేదనుకుంటాను. మా నాయకుడు మాకు సంస్కారం ఇచ్చాడు. కాకపోతే ధర్మ ప్రశ్నే మేము అడుగుతుంది. ఆ ధర్మ ప్రశ్నలో మీరు ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రిస్టియనా లేకపోతే రెడ్డి గారా అనేది రెండులో ఒకటి తెలుసుకొని మీరు సరైనటువంటి పద్ధతిలో రండి. ఆ తర్వాత మీరు ఒకటే అని తేలిన తర్వాత మమ్మల్ని అడగండి. మీరు పొత్తులోకి పెట్టుకొని రావద్దు, మీరు పొత్తు పెట్టుకున్నారు, మీరు సింగిల్గా పోటీ చేయాలి, దమ్ముంటే జనసేన సింగిల్గా పోటీ చేయాలి, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో పొత్తులు పెట్టుకోవడం సహజమే. పొత్తులతోనే వస్తుంటారు. వీలైతే కుదరకపోతే సింగిల్గా వస్తుంటారు. కానీ ఇదే భారత రాజ్యాంగంలో కూడా నువ్వు ఏ కులము, ఏ మతం అనేది నీ 10th క్లాస్ సర్టిఫికేట్లు కానీ ఎక్కడైనా కానీ ఖచ్చితంగా అడిగేటువంటి హక్కు రాజ్యాంగంలో ఉంది. కాబట్టి మన సర్టిఫికేట్లలో కూడా అది పెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు ఈ సమయంలో మీరు క్రిస్టియనా రెడ్డి అని తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరు తేల్చుకోకుండా కులాలని, మతాలను రెచ్చగొట్టి రాష్ట్రంలో రాక్షస క్రీడకి తెరలేపుతూ ఉన్న రోజులు మీరు ఇదే విధంగా వస్తే మేము ఈ ప్రశ్న అడుగుతూనే ఉంటాం. ఇది కంటిన్యూషన్ అవుతుంది. మీరు అది రెచ్చగొట్టినప్పుడల్లా మీరు క్రిస్టియనా రెడ్డి ఏదో ఒకటి తెలుసుకొని చెప్పాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. తమకు సవినయంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.